కనకం, ఏంటి విహారి గారు? మతన్ మీద ఒక్కసారిగా ఎందుకలా గట్టిగా మాట్లాడావు? నువ్వు అలా అంటావని నేను అస్సలు ఊహించలేదు తెలుసా. అయినా నీకెందుకు అంతలా కోపం వచ్చింది? మొన్నటి వరకు నన్ను పెళ్లి చేసుకో అని ఫోర్స్ చేసిన మీరే ఈరోజు మదన్ గారితో మీరెందుకు నన్ను ఫోర్స్ చేయొద్దు, నా నిర్ణయానికి విలువ ఇవ్వు అని ఎందుకన్నారు? నేనేమో అనుకున్నాను కానీ నీకు చాలా తెలివి ఉంది కనకం. మీ అంత కాదులేండి. నేను క్వశ్చన్ వేస్తే మళ్ళీ నేను నోరు తెరవకుండా నాకే క్వశ్చన్ వేసింది. హలో, నేను మన గచ్చివాడి ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ రమేష్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి రమేష్. సార్, ఈరోజు మన సైట్లో చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది సార్. వాట్? ఏమైంది? సైడ్ వాళ్ళు ఒకటి కూలిపోయి పనిచేస్తున్న లేబర్ ఒకరు చనిపోయారు సార్. వాట్? అసలు సైడ్ వాల్ కూలిపోవడం ఏంటి? అదంతా ఎలా జరిగింది? ఏమో సార్, ఇన్సిడెంట్ ఎలా జరిగిందో తెలియదు సార్. బట్ లేబర్ అతను మాత్రం ఆన్ ద స్పాట్లో చనిపోయాడు సార్. వాళ్ళు కేసు పెడతామంటున్నారు సార్. కేసు ఇవన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం యాజ్ పర్ లానే ఉంటాయి. బట్ ఇవన్నీ కాదు, ఒక ప్రాణం పోయింది. అసలు ఇలా ఎప్పుడు మన కంపెనీలో జరగలేదు. వాళ్ళు కేసు పెట్టినా నాకేం ప్రాబ్లం లేదు. బట్ మన కంపెనీలో పని కోసం వచ్చి అతను చనిపోయాడు. మేనేజర్ గారు మనం అతని కుటుంబానికి అతనికి మన అంతో కొంత హెల్ప్ చేయాలి. సరే, నేను వెంటనే సైట్కి వస్తున్నాను. అలాగే సార్. విహారి గారు, ఎప్పుడూ లేనిది ఇలా జరగడం ఏంటి? యా, మనం వర్కర్ సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అయినా ఇలా జరగటం దురదృష్టకరం. పద, మనం వెంటనే సైట్కి వెళ్దాం.